కేంద్ర సంస్థలను రాజకీయమయం చేస్తున్నారని, దర్యాప్తు సంస్థల సిబ్బందిని వారు కార్యకర్తల్లో ఉపయోగించుకుంటున్నారని బీజేపీపై మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. దేశంలో 4,000 మందిపై ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు జరిగితే వారంలో 3,900 మంది బీజేపీలో చేరారని రాజేశ్వరరెడ్డి వెల్లడించారు. ఒకప్పుడు అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఇప్పుడు బీజేపీలో చేరగానే నీతిమంతులు అయిపోతారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని భావిస్తున్నామని, కానీ తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి దాడులకు భయపడబోరని స్పష్టం చేశారు. ఏ రైడ్ చేసుకుంటారో చేసుకోండి, ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, ప్రజలు గమనిస్తున్నారని, మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో వారికి తెలుసని వ్యాఖ్యానించారు. మోడీకి లెటర్ రాసిండ్రు, ఇవాళ మీ యొక్క పాలన వల్ల, మీ యొక్క విధానాల వల్ల మొత్తం మేము ఇలా వ్యవసాయం చేయలేకపోతున్నాం, చనిపోవడానికి మీరే కారణం అని చెప్పేసి వీడియో కానీ లెటర్ కానీ రాస్తే అది మొత్తం కూడా వైరల్ అయింది. మనం మొత్తం కూడా చూసినాం. అనేక మంది మిత్రులు, రిపోర్టర్ మిత్రులు కూడా దాన్ని చూసి ఇలా ఆ ఉద్యమానికి దండగా ఇలా మోడీకి వ్యతిరేకంగా 2021లో 3,758 మంది చనిపోయింది. గత 8 నెలల్లో ఒక్క మహారాష్ట్రలోనే 18